హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇది చాలా చాలా అందరి ఇళ్ళలో జరిగేదే. ఏంటిదంటే చూడండి, దిష్టి ఉంటది కదా, అదైతే చాలా డేంజర్. మేమైతే ఈ మధ్యన కొత్తగా ఇల్లు కనుక్కున్నాము కదా, 2 months అయితే అవుతుంది. ఖచ్చితంగా 2 months కంప్లీట్ అయింది. మేమైతే కొత్త ఇంట్లోకి వచ్చి అయితే గృహ ప్రవేశం రోజు అయితే గుమ్మడికాయలు మనకు పూజలో పెడతారు కదా, పూజలో పెట్టిన తర్వాత ఇక్కడ మేము అక్కడ ఒకటి ఇంటి ముందు, ఇటు సైడ్ ఒకటి ఇంటి ముందు కట్టాము 2 గుమ్మడికాయలు. అవైతే ఎంత ఘోరం అంటే మా మీద ఏడుపు, అబ్బబ్బబ్బా ఘోరమైన ఏడుపు ఉంది. అది ఎంత అంటే చెప్పరాని ఏడుపు. ఒకప్పుడు మేము ఇంటి ముందు గుమ్మడికాయ కడితే, పూజ తర్వాత కడితే 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం వరకు, కనీసం 7-8 నెలల వరకైనా అది ఖరాబ్ కాకుండా అలానే ఉండేది. చూడండి, ఇప్పుడైతే మేమైతే ఇల్లు కొని 2 months అవుతుంది. ఇక్కడ కట్టిన గుమ్మడికాయ, అక్కడ కట్టిన గుమ్మడికాయ చూడండి ఇలా అయిపోయింది. గుమ్మడికాయలు ఇదేమో మొత్తం ఎండిపోయింది, ఇట్లా పీచు లాగా దగ్గరికి వచ్చింది. మా మీద దిష్టి చూసారా ఎంత ఘనం ఉందో, ఇక చూడండి ఇట్లా దగ్గరికి వచ్చిపోయింది, మురిగిపోయి. అది ఇంకొకటి అయితే మొత్తం ఇట్లా రసం గారుతుంది, మొత్తం ఆ బకెట్ లో పడేసాము. అది చూడండి ఇలా గారుతుందో, అంటే అంతమంది మా మీద చూసారు కదా. మా గుమ్మడికాయలు అయితే ఇంటికి కట్టినవి ఎలా మురిగిపోయాయో. అంటే జనంలో అంత నెగిటివ్, మా మీద అంత నెగిటివ్ ఉంది. అలా గుమ్మడికాయ మురిగిపోతే దిష్టి పోయింది అని అంటారు. మా మీద అంత ప్రభావం అయితే ఉండేది. 2 గుమ్మడికాయలు ఒకటేసారి ఇలా అయినాయి అంటే చూసారా, అబ్బా ఎంత ఘోరం, ఎంత కనుదిష్టి ఉందో. ఇంకోటి కూడా మేము అక్కడ ఇంటి ముందు అయితే కట్టాము, అదైతే మొన్ననే కట్టాము, రీసెంట్లీ 1 month అవుతుంది. అది ఒకటైతే మీకు ఖరాబ్ కాలేదు. చూడండి, అక్కడైతే కట్టాము, అది పెద్దది. చూడండి, చూసారు కదా, ఇంత దిష్టి అయితే మా మీద పెట్టారు. మా గుమ్మడికాయలే చెప్తున్నాయి, వేరే ఎవరో చెప్పడము, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకోవడం కాదు. దిష్టి తరగడం అంటే ఏంటిదో అనుకున్నాం, కానీ ఇప్పుడైతే మేము కళ్ళ నిండా చూసాము. చూడండి, అలాగే మా డాడీ అయితే ఇప్పుడే తీసాడు, అవి బయట పడేద్దాం అనేసి అయితే తీసాము. ఇక చూడండి, ఇక్కడ స్టాండ్ అయితే పెట్టి తీసాము, ఇక్కడనే ఉంది గుమ్మడికాయ అయితే. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ కళ్ళల్లో కారం కొట్ట, వాళ్ళ కష్టం ఏదో మేము తిన్నట్టు అంత ఏడుపు అయితే ఉంది. వాళ్ళ కళ్ళు కాకులు ఓడువా అని నేనైతే అంటున్నా. ఎందుకంటే మాకు ఇంట్లో కూడా అలాంటి సమస్యలు ఎదుర్కొన్నాము. అంటే మా బాబుకు మంచలేదు, మా పాపకు మంచలేదు, అంటే ఇంత ఏడుపు మా మీద ఉన్నది కాబట్టి ఘోరంగా ఇబ్బంది పడుతున్నాము. చూడండి, మొన్ననే నాకైతే జ్వరం అయితే వచ్చింది, 3 days అవుతుంది నాకు జ్వరం వచ్చేసి. అయితే ఇది తీయమనుకున్నాము అని, కాకపోతే ఇక తీయాలి. ఇది కూడా ఒకసారి చూస్తేనే కొంతమంది కాకుండా కొంతమంది అన్న మారుతారు. వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడుతురు, మనం ఎందుకు వాళ్ళ మీద ఏడవడం, మనం కూడా కష్టం చేసుకొని బాగుపడితే మంచిదే కదా అని ఎవరికి వాళ్ళు అనుకుంటారని అయితే ఈ వీడియో అయితే తీసాము. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి.